హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గడిచిన వారమంతా కూడా ఆయన సజీవ రెక్కల చాటును మనల్ని ఎంతగానో కాపాడి ఈ ఉదయకాల సమయంలో మనం ఇటు రీతిగా ఆరాధన చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కనుక ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా, కృపగల దేవా, జాలిగల దైవమా, నా యేసయ్యా, నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన నా తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నాయన ఈ లైవ్ చేయడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ సమయంలో మేము పాటలు పాడుచుండగా మీ నామునకు మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను ప్రభువా. ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. నాయన యేసయ్యా, మీ దాసు నిలబడి ప్రభువా వాక్యం ఎత్తినేచుండగా నాయన వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. నాయన నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు అందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన ఫేస్బుక్ ద్వారా ఎవరైతే లైవ్ చూస్తున్నారో నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, దీవించండి ప్రభువా. నాయన ఈ లైవ్ ద్వారా ప్రభువా అనేకమైన కుటుంబాలు ప్రభువా నాయన యేసయ్యా నీలో కట్టబట్టానికి సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అనేక మందికి నాయన దీవెనకరంగా ఈ ఆరాధన ఉండగలుగుటకు సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఫేస్బుక్, యూట్యూబ్లు నాయన ప్రభు, లైవ్లు నాయన ప్రభువా మీరే తోడుగా ఉండి మంచిగా జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. నా తండ్రి నీకు వందనాలయ్యా. నాయన చూచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, దీవించమని అడుగుచున్నాను ప్రభు. నాయన ఈ ఆరాధన అంతా కూడా మీ నామునకు మహిమకరంగా జరిగించుకున్నామని యేసు దివ్య పరిశుద్ధ నామమున అతి వినయం తడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సమయంలో స్తుతులు నీకే చెల్లింతును స్తోత్రారుడా అనే పాట పాడుకుంటూ దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. స్తుతులు నీకే చెల్లింతును స్తోత్రారుడా, మహిమ నీకే చెల్లింతును మహోన్నతుడా. స్తుతులు నీకే చెల్లింతును స్తోత్రారుడా, మహిమ నీకే చెల్లింతును మహోన్నతుడా. ఆరాధనా 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 ఆరాధన 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 శక్తితో కాదు, బలముతో కాదు, శరీరులతో కానే కాదు, శక్తితో కాదు, బలముతో కాదు, శరీరులతో కానే కాదు, నీదు ఆత్మతో స్తోత్రము చేసి ప్రార్థించెదను నీ నామమును. నీదు ఆత్మతో స్తోత్రము చేసి ప్రార్థించెదను నీ నామమున, ప్రార్థించెదను నీ నామమున. స్తుతులు నీకే చెల్లింతును స్తోత్రారుడా, మహిమ నీకే చెల్లింతును మహోన్నతుడా. అంధకార శక్తులన్ హతమార్చెదను నీ నామమున, అంధకార శక్తులన్ హతమార్చెదను నీ నామమున. నాదు భారత దేశమందు నీదు నామము స్థాపించెదను, నాదు భారత దేశమందు నీదు నామము స్థాపించెదను, నీదు నామము స్థాపించెదను. స్తుతులు నీకే చెల్లింతును స్తోత్రార్హుడా, మహిమ నీకే చెల్లింతును మహోన్నతుడా. దేవుడిచ్చు కవచములను ధరించి నేను కొన
కొనసాగెదను దేవుడిచ్చు కవచములను ధరించి నేను కొనసాగెదను విశ్వాసముతో ఆత్మ ఖడ్గము ధరించి నేను పోరాడెదను విశ్వాసముతో ఆత్మ ఖడ్గము ధరించి నేను పోరాడెదను ధరించి నేను పోరాడెదను స్తుతులు నీకే చెల్లింతును స్తోత్రార్హుడా మహిమ నీకే చెల్లింతును మహోన్నతుడా స్తుతులు నీకే చెల్లింతును స్తోత్రార్హుడా మహిమ నీకే చెల్లింతును మహోన్నతుడా ఆరాధన 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 హల్లెలూయా 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 భారతదేశమా అనే పాట పాడుకుంటూ దేవుడి నామని మహింపరుద్దాం. భారతదేశమా యేసుకే భారతదేశమా యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసునామమే జయము జయమని హమంత మారు మ్రోగాలి సని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి యేసునామమే జయము జయమని హమంత మారు మ్రోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా అవకాశాలను సృష్టించి భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా
భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును. నా భారతదేశమా, శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానములను పొందుము భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానములను పొందుము భారతదేశమా. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. రాజుల రాజుగా మన యేసు భారతదేశమా, పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమా. రాజుల రాజుగా మన యేసు భారతదేశమా, పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమా. యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా. యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. దేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సమయంలో అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కనుక ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా. అభిషక్తుడానికి వందనాలు 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 ప్రభువా. సర్వాధికారి నీకే స్తోత్రములు ప్రభువా. స్తుతుల సింహాసనంపై ఆసీనుడానికి వందనాలు 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 ప్రభువా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నాయన కన్న తల్లి మమ్మల్ని చేర్చినట్లు ప్రభువా నాయన యేసయ్యా మమ్మల్ని చేర్చుకున్న దేవానికి స్తోత్రములు ప్రభువా నాయన యేసయ్యా నీ కౌగిటిలో మమ్మల్ని కాపాడుచున్న యేసయ్యానికి వందనాలు ప్రభువా. నీకే స్తోత్రములు ప్రభువా నాయన. ఈ లోకం విడిచినప్పటికీ కూడా ప్రభువా నువ్వు విడువని ఎడబాయన దేవానికే స్తోత్రములు ప్రభువా. మా ఆధారము నీవే యేసయ్యా, మా ఆశ్రయము నీవే నా తండ్రి. నీకు వందనాలు ప్రభువా నాయన. ఈ లోకంలో తల్లిదండ్రులు మమ్మల్ని మరిచినప్పటికీ కూడా ప్రభువా నువ్వు మరువని విడువని దేవానికి స్తోత్రములు ప్రభువా. తల్లివై తండ్రివై మమ్మల్ని ఆదరిస్తున్న యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. యేసు నీకే వందనాలు వందనాలు ప్రభువా. సర్వాధికారి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకే స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. ఎడబాయడు ఎన్నడు చేయి విడువడు ఎప్పుడు. ఎడబాయడు ఎన్నడు చేయి విడువడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. నా కొరకై మరణించి నా పాపము భరించి. నా కొరకై మరణించి నా పాపము భరించి. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. నాయనా మమ్మల్ని ప్రభువా కాచిన దేవానికి స్తోత్రాలు యేసయ్య. సర్వాధికారినికే స్తోత్రములు ప్రభువా. నాయన కన్న తల్లి చేర్చినట్లు ప్రభువా మమ్మల్ని అనుదినము చేర్చుకుంటున్న యేసయ్యానికి వందనాలు ప్రభువా. నాయన నీకు అయిష్టమైన పనులు చేసినప్పటికీ కూడా ప్రభువా నాయన మమ్మల్ని క్షమించిన తండ్రి, మమ్మల్ని చేర్చుకున్న దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యానికి వందనాలు స్తోత్రం స్తోత్రం.
దేవునికి స్తోత్రం. సమయంలో ధ్యాన కీర్తన చదువుకుందాం. పద్దెనిమిదవ కీర్తన. పద్దెనిమిదవ కీర్తన 31 నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడి తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరచితివి, నా చీలమండములు బెనకలేదు. నా శత్రువులను తరిము పట్టుకుందును, వారిని నశింపజేయ వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొరుకుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమీయకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యజనులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులో నేను నిన్ను గనపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఈ లేఖను మనం వీటిలో దీవించి ఆస్వాదించబడిన గాక. ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందాం. దేవునికి స్తోత్రం. మరి దినాన్ని మరి ఇటు రీతిగా కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి లైవ్ చేయడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ
ఏదేమైనా లేట్గా అయినా ప్రారంభించడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఇండిపెండెన్స్ డే, 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇప్పుడు మన దేశమంతా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, చేరిన ప్రతి ఒక్కరు కూడా మరి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరి 75 సంవత్సరాల అయింది మనకు స్వాతంత్రం వచ్చి. బ్రిటిష్ బానిసత్వంలో ఉన్నటువంటి మనల్కి మహాత్మా గాంధీ లాంటి వారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలా అనేక మంది, అల్లూరి సీతారామరాజు గారు, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలాగ పోరాట యోధులు ఎంతోమంది మన దేశం కోసం పోరాడి బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి మనల్ని, బ్రిటిష్ వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి మనల్ని వారి యొక్క చేతుల్లో నుండి, వారి ప్రభుత్వంలో నుండి విడిపించినటువంటి వ్యక్తులు. 1947 సంవత్సరంలో మనం ఈ యొక్క స్వాతంత్రం అనేటువంటిది పొందుకోవటం జరిగింది. ఈ స్వాతంత్రాన్ని పొందుకున్న తర్వాత మనకు మనం పరిపాలన చేసుకోవటం జరుగుతూ వచ్చింది. అంతకుముందు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో మనం ఉన్నాం. బ్రిటిష్ వారు చెప్పినట్లుగా జీవించవలసి వచ్చేది. వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళాలి, వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు, చేయమంటే చేయాలి, చేయకూడదంటే చేయకూడదు. సో అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతికాం, జీవించాం. మనకంటూ స్వతంత్రంగా ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేను. మనకంటూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుండి మనకిష్టమైన రీతిలో చేసే పరిస్థితులు లేవు. ఆ కాలంలో వాళ్ళు చెప్పినట్లుగానే నడవాలి. మా దేశం కదా, మేము ఇష్టం వచ్చినట్లుగా మేము చేసుకుంటామంటే కుదరదు. అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతికాం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క పోరాట ఫలితంగా మనం 1947 సంవత్సరంలో ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం అనేటువంటిది మనం సంపాదించుకోగలిగాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బానిసత్వపు బ్రతుకు నుండి స్వేచ్ఛా బ్రతుకుని మనం పొందుకోగలిగాం. మనకు మనం పరిపాలన చేసుకునే స్థాయికి వచ్చాం. మనకు మనం ఈ యొక్క దేశాన్ని నడిపించుకునే స్థాయికి వచ్చాం. మన దేశంలో ఉండేటువంటి వనరుల్ని మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితికి వచ్చాం, బానిస బ్రతుకు నుండి బయటకు వచ్చిన తర్వాత. అయితే బానిస బ్రతుకును బ్రతికినంత కాలం మన వనరులు మనం సరిగా ఉపయోగించుకోవడానికి లేదు, మన వనరుల్ని మనం అనుభవించడానికి లేకుండా అయిపోయింది. ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళే మన వనరులను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వాళ్ళ దేశాల్లో వాళ్ళు దాన్ని వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు ప్రయోజకులైనట్లుగా మనం చూస్తాం. మన చరిత్ర, భారతదేశ చరిత్ర చదివినప్పుడు మన చరిత్ర మనకు తెలియజేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏమిటి బాధ? ఎంతకాలం దీని కింద బానిసత్వం, ఈ బ్రిటిష్ వారి కింద? మనకంటూ స్వేచ్ఛలే ఉండదా? మన దేశాన్ని వాళ్ళొచ్చి పరిపాలించడం ఏంటి? మనకంటూ స్వతంత్రత లేదా? మనకంటూ ఒక హక్కు లేదా? మనకంటూ ఒక ఆత్మాభిమానం అనేది లేదా? మనకంటూ మన దేశంలో ఉన్నటువంటి సంపదను అనుభవించేటువంటి హక్కు మనకు లేకుండా పోయిందే అని చెప్పి బాధపడి కొంతమంది యోధులు వారికి వ్యతిరేకంగా పోరాడి ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించుకొచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ప్రథమంగా చెప్పుకునేటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. సో వారితో పాటు ఇంకా అనేక మంది ఉన్నారు. అనేక మంది యొక్క పోరాట ఫలితం నేడు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ యొక్క పోరాటాన్ని జరిగించిన తర్వాత మనకు స్వేచ్ఛ వచ్చింది, చక్కగా మన దేశాన్ని మనం పరిపాలన చేసుకుంటూ ఉన్నాం. అయితే మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, మనకి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక ఒక స్త్రీ అర్ధరాత్రి నడిచి వెళ్ళగలిగినప్పుడు, స్వేచ్ఛగా తను నడిచి వెళ్ళగలిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం అని చెప్పారు. ఒక స్త్రీ అర్ధరాత్రి నడిచి వెళ్ళటం అనేటువంటిది నేటి దినాల్లో
ఆ? సమంజసమా? పట్టపగలే కష్టంగా ఉంది, ఇంకా అర్ధరాత్రి అక్కడ నడుస్తుంది. మన స్వాతంత్రాన్ని అయితే సంపాదించుకున్నాం, కానీ పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రంలోనికి, స్వతంత్రంగా మనం జీవించేటువంటి జీవిత విధానంలోనికి మనం ఇంకా రాలేకపోయాం. ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ స్త్రీల మీద అగత్యాలు ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి. భయంకరమైనటువంటి దినాలు. పట్టపగలే స్త్రీ ఒంటరిగా వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితి, అలాంటి దినాలు. అయితే ఏది ఏమైనప్పటికీ మనం స్వాతంత్రం పొందుకున్నాం, స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. స్వేచ్ఛగా చక్కగా మన దేశాన్ని మనం పరిపాలన చేసుకున్నాం, మన దేశంలో ఉన్న వనరుల్ని మనమే ఉపయోగించుకుంటూ ఉన్నాం, మంచిది. అయితే ఈ దేశ సంబంధమైనటువంటి విధానంలో దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇస్తే, మరి మనిషిగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి వ్యక్తి బంధకాల్లోనే ఉంచబడ్డాడు. అది ఏ బంధకము అని మనం ఆలోచిస్తే కనుక పాపం అనేటువంటి బంధకం. ఏ బంధకం? పాపం. ప్రతి వ్యక్తి కూడా పాపం అనేటువంటి బంధకంతో బంధించబడి జీవిస్తూ ఉన్నాడు. అందుకని ఈనాడు అర్ధరాత్రి కాదు కదా, పగలు కూడా ఒక స్త్రీ బయటికి నడిచి వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోయింది. దానికి మూల కారణం ఏంటి అని అంటే కనుక, మనిషిలో పాపం అనేటువంటిది ఏలుబడి చేస్తుంది. మనిషిని పాపం పట్టి పీడిస్తుంది. మనిషిని పాపం నడిపిస్తూ ఉంది. మనిషిని పాపం ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి మనిషి పాపానికి దాసుడైపోయాడు. మనిషి పాపాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుచేతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ స్వేచ్ఛగా మనం వెళ్ళలేని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మనం స్వాతంత్రం పొందుకున్నా ఇంకా భయంతో బ్రతకవలసి వస్తుంది. ఆడపిల్లల కోసం, స్త్రీల కోసం భయపడవలసినటువంటి బ్రతుకు. ఎందుకు అని అంటే కనుక, మనిషిలో పాపం ఏలుబడి చేస్తుంది కాబట్టి, మనిషి పాపం అనేటువంటి కాడి క్రింద ఉన్నాడు కాబట్టి, దాస్యత్వంలో ఉన్నాడు కాబట్టి, ఈ మనిషిని పాపం ఏలుబడి చేసి ఆ వ్యక్తి పాపం చేసేలాగా ప్రేరేపిస్తుంది కాబట్టి, ఆ యొక్క పాపం చెప్పినట్లుగా నడుస్తున్నాడు కాబట్టి ఈనాడు మనకు స్వతంత్రం వచ్చినా కానీ స్వేచ్ఛగా నడవలేని పరిస్థితి, విహరించలేని పరిస్థితి, తిరగలేనటువంటి పరిస్థితి సమాజంలో మనం చూస్తున్నాం. అయితే ఈ పాపంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని, ఈ మనిషిని దేవుడు ఈ పాపము అనేటువంటి బానిసత్వం నుండి విడిపించడానికి 2021 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకం మీదకి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషిని పాపం ఏలుబడి చేస్తుంది కాబట్టి, పాపం అనేటువంటి బానిసత్వంలో మనిషి బ్రతుకుతున్నాడు కాబట్టి, ఆ పాపం అనేటువంటి బానిసత్వంలో నుండి మనిషిని విడిపించి అతనికి స్వేచ్ఛనివ్వడానికి, స్వేచ్ఛా జీవితాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి కొంతమంది ప్రాణాలు అర్పించారు. వారు ప్రాణత్యాగం చేయకుండా మనకు స్వాతంత్రం రాలా. వారు ఎంతో ప్రాణత్యాగం చేస్తేనే నేడు మనం స్వేచ్ఛగా ఏమవుతున్నాం, మన యొక్క దేశ సంపదను మనము అనుభవించగలుగుతున్నాం. మన దేశ నాయకులు, మన ప్రజలే మనకి నాయకులుగా ఉండి ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ దినాల్లో వాళ్ళు పోరాటం చేయకుండా, వాళ్ళు ముందుకు రాకుండా మాకెందుకు వచ్చిందిలే అని వారు ఉండిపోయి ఎవరు ముందుకు రాకుండా, ఒకవేళ అలాగే ఉంటే కనుక, వారు ప్రాణత్యాగాలు చేయకపోతే కనుక నేడు మనకి ఏముండేది కాదు, స్వాతంత్రం ఉండేది కాదు. వాళ్ళు ప్రాణత్యాగం మనకేమిచ్చింది? స్వాతంత్రాన్ని ఇచ్చింది. సో అలాగే మనిషిలో ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో, ఈ పాపము నుండి విడుదల కలగడానికి, ఈ పాపపు బానిసత్వంలో నుండి విడిపించబడాలంటే కనుక, ఆ యొక్క పాపము నుండి విడిపించేటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా మనకి అవసరం.
విడిపించే ఆయన కావాలి. అందుకని యేసుక్రీస్తు పాపానికి బానిసలుగా ఉన్నటువంటి మన బ్రతుకులను బాగు చేయడానికి, ఆ పాపపు బానిసత్వంలో నుండి, పాపపు సంఖ్యలలో నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మనం చూస్తే కనుక ఒక మాటను చూద్దాం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూస్తాం. 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని మాట సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకు, దేని నుండి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంటే కనుక దానికి కింద ఒక మాట ఉంది. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యము అనేటువంటిది, దాసత్వం అనేటువంటిది సాతాను నుండి కలిగేటువంటిది, పాపము నుండి కలిగేటువంటిది. పాపం ఏ వ్యక్తిలో ఉంటుందో, పాపం ఏ వ్యక్తి అయితే జరిగిస్తాడో, పాపం చేత ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో ఆ వ్యక్తి దాసుడు, బానిసత్వంలో ఉండేటువంటి వ్యక్తి, దాస్యత్వము కలిగినటువంటి వ్యక్తి అని మనకు బైబిల్ తెలియపరుస్తుంది. ఈనాడు నీవు నేను కనుక మనం ఎవరమైనా సరే ఇంకా పాపం చేస్తూ ఉంటే కనుక, పాపపు క్రియలను జరిగిస్తూ ఉంటే కనుక, పాపాన్ని ఇష్టపడుతూ ఉంటే కనుక ఇంకా నువ్వు సాతాను యొక్క దాస్యత్వంలోనే, పాపం యొక్క దాస్యత్వంలోనే జీవిస్తున్నావని అర్థం. దాని క్రిందే ఉన్నావని దాని యొక్క అర్థం. నువ్వు విడుదల ఇచ్చినటువంటి దేవుని యొద్ద నీవు లేవు. దేవుడు ఏం చేశాడు? క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి పాపంలో ఉన్నటువంటి మన కొరకు క్రయాన్ని చెల్లించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి మనం సాతాను హస్తాల్లో ఉన్నటువంటి మనల్ని, సాతాను జరిగించేటువంటి పాపం అనేటువంటి ఆ యొక్క దాస్యత్వంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు విడిపించి మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ స్వతంత్రతను మనం కాపాడుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే, దేవుడిచ్చినటువంటి ఆ స్వాతంత్రతలో జీవించకుండా మరలా మనం ఏం చేస్తున్నామంటే బానిసత్వానికి వెళ్ళిపోతున్నాం. బానిసత్వంలో పడుతూ ఉన్నాం, బానిసత్వానికి లోనవుతూ ఉన్నాం. అందుకని ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాయి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఏం చేయాలి? దేవుడు పాపపు బానిసత్వంలో నుండి విడిపించాడు కాబట్టి విడిపించబడినటువంటి మన స్వతంత్రతలను స్థిరముగా నిలవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా నిలబడాలి? స్థిరముగా, స్థిరమైన వారముగా. అంటే మరలా వెనక్కి వెళ్ళడం కాదు, మరలా వెనకటి జీవితాన్ని జీవించటం కాదు, మరలా ఏ పాపంలో నుండి బయటకు వచ్చేవో, ఏ క్రియలైతే మానేసేవో మరలా వాటిని జరిగించటం కాదు, వాటిలో బ్రతకటం కాదు, వాటి ప్రకారం నడవటం కాదు. స్థిరంగా ఉన్నటువంటి విడిచిపెట్టినాటిని ఇంకా వాటి వైపు తిరగకుండా, ఇక వాటి వైపు మనం జీవించకుండా, వాటిని మన జీవితాల్లో జరిగించకుండా స్వాతంత్రత ఇచ్చినటువంటి దేవునికి దాసులం అవటం అనేటువంటిది ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి దాసులు అవుతే మేలు కానీ సాతానికి దాసులు అవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, పనికి రాదు, పని చేయదు. సో కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఆ యొక్క మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి? స్వాతంత్రం మనం పొందుకున్నాం కాబట్టి, యేసు ప్రభు మాత్రమే మనకు స్వాతంత్రత ఇచ్చాడు కాబట్టి, యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రతను మనం కాపాడుకోవలసినటువంటి వారమే ఉన్నాము అనేటువంటి మాట చూస్తాం. ఇంకొక మాట చూస్తే కనుక చూడండి, యోహాను సువార్తలో చూస్తే కనుక అక్కడో మాట ఉంటుంది 8:32లో. యోహాను సువార్త 8:32లో ఒక మాట ఉంటుంది. ఏంటి అని అంటే కనుక అది సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తుంది మనల్ని స్వతంత్రులుగా? సత్యము మనల్ని
స్వతంత్రులనుగా చేసేదై ఉన్నది అనేటువంటి మాట చూస్తాం. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పారు ఆయన. యేసులో ఏముందంటే సత్యం ఉంది. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు సత్యమై ఉన్నాడు. ఆయన సత్యమైనటువంటి యేసయ్య సత్యంలో లేనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్ని బాగు చేసి, సరిచేసి, వాళ్ళని సత్యంలోనికి నడిపించినటువంటి వాడు యేసు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆమెని రాళ్లతో కొట్టాలనుకుంటారు. రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు ఆమెని తీసుకొచ్చి వాళ్ళు అడుగుతారు, బోధకుడా ఈమె తప్పు చేస్తుంది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టాలి, నువ్వేం చేయాలన్నారు. నువ్వేం చెప్తావని అన్నారు. అంటే యేసు ప్రభు మీలో పాపం లేనివాడు ఎవడో మొదట రాయేయండి అని చెప్పి ఆయన ఒంగుండి నేల మీద ఏమో రాసుకుంటున్నాడంట. ఆయన రాసుకుంటూ ఉండగా మొత్తం అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఆమెతో అంటారు, అమ్మా నిన్నెవరో శిక్షించలేదా అని అడిగితే, లేదు ప్రభు అని అంటే, అప్పుడు నేను కూడా శిక్షించను, కానీ ఇకను పాపము చేయకము. దేవునికి స్తోత్రం. ఇకను పాపము చేయకము. అంతవరకు పాపాన్ని చేసేటువంటిది, పాపపు బ్రతుకు కలిగినటువంటి ఆమెనుతో దేవుడు తెలియచేసినటువంటి మాట ఏంటి అని అంటే కనుక, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే కనుక, ఆయన ఇకను పాపము చేయకు. ఏం చేయొద్దు? పాపం చేయకు. పాపం ఎప్పుడు చేయం అని అంటే కనుక, సత్యం మనలో ఉన్నప్పుడు, సత్యం కలిగి జీవించినప్పుడు, సత్యాన్ని అనుసరించినప్పుడు, సత్యాన్ని పాటించాలని నువ్వు ఇష్టపడినప్పుడు పాపం చెయ్యి. మరి పాపం ఎప్పుడు చేస్తాము అని అంటే కనుక, సత్యం మనలో లేనప్పుడు పాపం చేస్తాం. సత్యంగా జీవించడానికి ఇష్టపడినప్పుడు పాపం చేస్తాం. సత్యం మనల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది. కానీ సాతాను ఏం చేస్తాడంటే సత్యానికి దూరంగా ఉంచుతాడు మనల్ని. సత్యానికి దూరంగా ఉంచి పాపాన్ని మన చేత జరిగించి దాని బానిసత్వంలో మనల్ని ఉంచుకోవడానికి సాతాను ఎల్లప్పుడూ పనిచేస్తుంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సత్యానికి దాసులంగా ఉండాలి, కానీ అసత్యానికి కాదు. సత్యాన్ని అనుసరించాలి కానీ అసత్యాన్ని అనుసరించవద్దు. సత్యాన్ని ప్రేమించాలి కానీ అసత్యాన్ని ప్రేమించవద్దు. పరిశుద్ధతని ప్రేమించాలి కానీ పాపాన్ని ప్రేమించకూడదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నిన్ను నన్ను సత్యవంతులుగా చేయడానికి, స్వతంత్రతను ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు ఆయన. పాపపు బానిసత్వంలో లేని వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధత కలిగి జీవిస్తాడు ఆయన, పరిశుద్ధతలో నడుస్తాడు ఆయన. కాబట్టి మనం యేసు ప్రభు నమ్మిన తర్వాత, యేసు ప్రభు మనం పాపం అనేటువంటి బానిసత్వం నుండి విడిపించాడు కాబట్టి మరలా వాటి వైపు మనం ఎప్పుడు తిరిగి చూడకూడదు. గలతీ పత్రిక 4వ అధ్యాయం ఈ యొక్క 9వ వచనంలో మాట ఉంటుంది అక్కడ, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైనయునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా. ఇప్పుడు మనం విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారమై ఉన్నాం. దేవుని ఎరిగిన వారం మనం, దేవుని చేత ఎరగబడిన వారం మనం. పాప బానిసత్వంలో నుండి విడిపించబడిన తర్వాత, పాపపు సంఖ్యల నుండి విడిపించబడి మరి విశేషంగా మరి ఎక్కువగా దేవుడు మనల్ని ఎరిగినవాడు. మన గురించి దేవునికి ఇంకా బాగా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి
దేవుణ్ణి ఎరిగిన వారమైనటువంటి మనము ఏం చేయకూడదు? మళ్ళా బలహీనమైనవి, నిష్ప్రయోజనకరమైనవి, అంటే ఉపయోగకరమైన లేనివి, మనకు ఉపయోగం కానివి, పనికి రానివి, ఆ మూల పాఠాల వైపు మరలా మనం తిరగకూడదు. పూర్వకాలం ఉండేటువంటి మూల పాఠాలు రకరకాలు ఉన్నాయి. ఆచారాలు, అవునా? రకరకాల ఆచారాలు పాటించాం, రకరకాలుగా విధాలుగా మనం జీవించాం. మన పూర్వీకులు మనకు అనేకమైన నేర్పించారు, అవునా? నేర్పించిన వాటిని మరలా మనం వాళ్ళు పూర్వం మనకి నేర్పించినటువంటి ఆ మూల పాఠాలు ఏవైతే ఉన్నాయో మరలా వాటిని పాటించకూడదు. అంటే దేవుని గూర్చినటువంటి మూల పాఠాలు పాటించవచ్చు, కానీ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలని పాటించకూడదు. అవి నిష్ప్రయోజనకరమైనవి, ప్రయోజనం లేనటువంటివి, బలహీనమైనటువంటివి. కానీ దేవుని గూర్చినటువంటి మూల పాఠాలు బలమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి. కాబట్టి లోక సంబంధమైనటువంటి మూల పాఠాల నుండి మనం దూరంగా వెళ్ళిపోవాలి. మరలా వాటి వైపు మనం తిరగకూడదు, వాటి వైపు మనం జీవించకూడదు. ఎందుకు అనంటే కనుక దేవుడు వాటి నుండి మనల్ని విడిపించాడు, తప్పించాడు, మనకు స్వాతంత్రతను అనుగ్రహించాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ స్వాతంత్రం మనం కాపాడుకోవాలంటే, దాని ప్రకారం ఆ స్వాతంత్రంలో మనం జీవించాలంటే కనుక దేవుని యొక్క మూల పాఠాలను నేర్చుకోవటం మొదలు పెట్టాలి. దేవుడు చెప్పినటువంటి మూల పాఠాలను అనుసరించి నడవాలి, కానీ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలు కాదు, లోకం మనకి నేర్పిన మూల పాఠాలు కాదు, లోకం అనుసరిస్తున్నటువంటి మూల పాఠం కాదు. మరి ఏ మూల పాఠం అంటే దేవునిది స్థిరమైంది, దేవుని మూల పాఠంలే శ్రేష్టమైనవి, మన జీవితాలకి ప్రయోజనకరమైనవి, మన స్వాతంత్రాన్ని కాపాడేటువంటివి, మన స్వాతంత్రాన్ని నిలిపేటువంటివి దేవుని యొక్క మూల పాఠాలు. కానీ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలు, ఈ లోకం నేర్పేటువంటి మూల పాఠాలు, అవి దేవుని యొద్ద నుండి నాశనం చేసేటువంటివి, దూరం చేసేటువంటివి. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క జీవితాన్ని పాడు చేసేటువంటివి, దేవుని యొద్ద నుండి మనకు దూరం చేసేటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి లోక సంబంధమైనటువంటి మూల పాఠాలని పాటించేవా, మరలా సాతాను యొక్క కాడి క్రిందకి వెళ్ళిపోతావు, పాపపు బానిసత్వంలోనికి మరలా వెళ్ళిపోతావు. దేవుడు మనల్ని ఆ బానిసత్వం నుండి 2021 సంవత్సరాల క్రితమే విడిపించాడైనా, కార్యం చేశాడైనా. నువ్వు నిలిచి ఉండాలా, నిలిచి ఉండకూడదనేది నా చేతిలోనే ఉంది. సో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు కనుక ఈ యొక్క మూలపాఠాన్ని అర్థం చేసుకుని, దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకుని, ఆ సత్యానుసారంగా జీవించగలిగితే నువ్వు దేవునికి దాసుడిగా ఉండిపోతావు. కాదు అని లోక సంబంధమైనటువంటి, సాతాను సంబంధమైనటువంటి వాటిని నువ్వు అవలంబిస్తే, పాటిస్తే పాపానికి బానిసమైపోతావు, పాపంలో జీవిస్తావు, పాపపు వెలుగులో, పాపం యొక్క చీకటిలో బ్రతుకుతావు, దేవుడిచ్చేటువంటి వెలుగుని కోల్పోతావు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రంలో నువ్వు జీవిస్తే కనుక నీకు మేలు, నీకు ఆశీర్వాదము, నీకు గొప్ప దీవెన. కాబట్టి ఇందులో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుడిచ్చినటువంటి యొక్క స్వాతంత్రాన్ని కోల్పోవద్దు, దాన్ని పాడు చేసుకోవద్దు, అందులో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయి. అంతే తప్ప దాని నుండి తొలగిపోవద్దు. గుర్తించు, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనకి స్వాతంత్రం ఇవ్వడం కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఆయన. కాబట్టి ఆయన ప్రాణం పెట్టుట ద్వారా మనం ఈ లోకంలో పాపము నుండి స్వతంత్రం పొందుకున్నాం, పాపం నుండి విడుదల మనకి కలిగింది. ఇప్పుడు పాపానికి దాసులం కాదు, మనం దేవుని దాసులం. మన దేవునికి స్తోత్రం. దేవునికి మాత్రమే దాసులం మనం.
దేవుని యొక్క దాస్యత్వం అనేది శ్రేష్టమైంది. దేవుడు మనల్ని దాసులుగా కాదు కానీ బిడ్డలుగానే స్వీకరిస్తున్నాడు. కాకపోతే మనం దేవునికి దాసులుగా, అంటే దాసులం అంటే ఏదో ఈ లోకంలో ప్రజలు చేసేటువంటి దాసుల్ని బానిసలుగా చూసేటువంటి బానిస బ్రతుకు లాంటిది కాదు. దేవునికి దాసులమైతే కనుక, దేవుని యొక్క దాసులుగా మనం జీవిస్తే కనుక మనది శ్రేష్టమైనటువంటి జీవితం, అది ఉన్నతమైనటువంటి జీవితం. కాబట్టి సత్యాన్ని అర్థం చేసుకొని ఈ సత్యాన్ని గ్రహించి ముందుకు కొనసాగితే కనుక నీ జీవితాన్ని దేవుడు శ్రేష్టమైనదిగా మలిచి పాపపు సంకెళ్ళలో నుండి విడిపించి నిన్ను నడిపించటానికి నీతి కలిగినటువంటి సత్యములో మార్గంలోనికి నడిపించి సత్యాన్ని నీకు బోధించి వెలుగు సంబంధమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహించి దేవుడు ఉండేటువంటి ఆ నిత్య రాజ్యానికి ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, మనకి ఈ లోకంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, కానీ నీ జీవితానికి ప్రత్యేకంగా స్వాతంత్రం అనేది రాలా. నీ జీవితంలో ఉన్నటువంటి పాపం నుండి నీకు స్వాతంత్రం రాలా. ఈ దేశపరంగా నీకు స్వాతంత్రం వచ్చింది, నీకు నాకును, కానీ మనలో ఉన్నటువంటి పాపం నుండి మనకు స్వాతంత్రం రాలా. దాని నుండి స్వతంత్రం ఇవ్వగలిగింది ఎవరు అని అంటే కనుక ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. సో నీవు కనుక ఆ యొక్క యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలని ఇష్టపడితే కనుక యేసయ్యకు నీ జీవితాన్ని అర్పిస్తే చాలు. ఆయన నిన్ను ఆ పాపపు బానిసత్వంలో నుండి విడిపించి నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి, శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధపడుతున్నావా? నీవు సిద్ధపడితే ఆయన నిన్ను మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీకు నిజమైన నీ జీవితంలో నిజమైన స్వాతంత్రం ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషించారు. అలాగే మన జీవితంలో పాపం నుండి స్వతంత్రత కలిగితేనే మనకి నిజమైన సంతోషం మన జీవితంలో ఉంటుంది. లేకపోతే మనకి ఎన్నున్నా ఏమున్నా మన జీవితంలో అశాంతి అనేది ఉంటుంది, అసమాధానం అనేది ఉంటుంది, సంతోషం లేని బ్రతుకుంటుంది. దానికి మూల కారణం మనం పాపం అనే బానిసత్వంలో ఉన్నాం కాబట్టి, ఆ పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఎన్నున్నప్పటికీ మన జీవితానికి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా చేసేస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి నుండి నీవు విడిపించబడాలంటే, దాని నుండి నీవు బయటికి రావాలంటే కనుక ఒకటే ఒకటి, అది ఏంటి అని అంటే కనుక నువ్వు క్రీస్తు యొద్దకు రావటమే, యేసు ప్రభు యొద్దకు రావటమే. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని నువ్వు పొందుకోవడమే దాని నుండి విడుదల నీకు కలుగుతుంది. కాబట్టి ఆయన ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపడు, ప్రభువుని అడుగు. ఖచ్చితంగా నీ జీవితంలో కూడా, నీ వ్యక్తిగత జీవితంలో ప్రభువు నీకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, నీ జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు యేసే. ఇంతవరకు మీ లేఖనంలో నుంచి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, పాపం అనేటువంటి బానిసత్వంలో మేము బ్రతుకుతూ దాని నుండి స్వతంత్రాన్ని పొందుకోలేక పాపానికి లోనైపోయి పాపపు క్రియలు జరిగించి ఆ పాపం మమ్మల్ని ఏలుబడి చేస్తున్న పరిస్థితిలో మా జీవితాల్లో శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక జీవిస్తూ బ్రతుకుతూ నేను ప్రభా నాయనా ఈ లోకంలో మా యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. కానీ దేవా, నీవిచ్చేటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో అది శ్రేష్టమైంది కాబట్టి, నా బ్రతుకు, నా జీవితానికి ప్రయోజనకరమైంది కాబట్టి దయచేసి అటువంటి స్వాతంత్రాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. నాయనా, నీవే కార్యము జరిగించమని అడుగుతున్నాము. నీ శక్తి కలిగినటువంటి నామానికి అప్పగిస్తున్నాను తండ్రి. గొప్ప కార్యమును జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నేను నీ దయ కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. సహాయం దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి. నీ కృపలో వర్ధిల్లే చేయమని అడుగుతున్నాను తండ్రి.
నీ దీవెనల చేత నింపమని అడుగుతున్నాను. తనకి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి బిడ్డ పాపపు బాడిసత్వంలో నుండి బయటకు వచ్చునుగాక. నాయన సత్యమనేటువంటి వెలుగులోనికి రావడానికి, నాయన సత్యమనేటువంటి ఆ యొక్క నీ యొక్క మార్గంలోనికి నాయన ప్రతి బిడ్డ రావడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. నాయన దానిలో ప్రతి బిడ్డని స్థిరపరచండి, యోగ్యులుగా చేయండి ప్రభా. ఈ దినాన్ని ప్రభా వాక్యం ఉన్న ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని బాగు చేయండి. ఒకవేళ ఎవరైనా పాపపు బానిసత్వంలో ఉంటే దాని నుండి విడిపించి నీకు దాసులుగా మార్చబడడానికి సహాయం తెచ్చు నాయన. పాపం నుండి విడిపించడానికి నాయన ప్రభా, ఆ బానిసత్వం నుండి విడిపించడానికి నీవు ఈ లోకానికి వచ్చి త్యాగం చేసి వెళ్ళావు యేసయ్య. దాన్ని అర్థం చేసుకొని ఆ యొక్క ఇదిగో తండ్రి జీవితాన్ని ప్రభా వారు జీవించగలిగినట్లు, శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలిగినట్లు ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుతుంది. స్తోత్రాలు. ఆయన దర్శించండి, దీవించండి. సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారికి ఉన్న అవసరాలను తీర్చండి, సమస్యలు తీసివేయండి. అందరి కుటుంబాల శాంతి సమాధానం ఇచ్చి, సంతోషం ఇచ్చి, నెమ్మదినిచ్చి, ఆనందమిచ్చి, నాయన నిజమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించి నడిపించి దీవించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మా దేశానికి నిజమైన స్వాతంత్రాన్ని వచ్చి 75 సంవత్సరాలు మరి జరిగిన సందర్భంగా మా దేశమంతా నేను ప్రభా పండుగలా దీన్ని ఆచరిస్తుండగా మా దేశ ప్రజలను దీవించండి, మా దేశ నాయకులను దీవించండి, మా దేశ అధికారులను దీవించి ఆశ్రయించండి. వారిని అందరినీ ఉన్నతమైన స్థితిలో పెట్టండి. వారికి మంచి ఆలోచనలు ఇచ్చి నడిపించండి. వారిని మీరు స్థిరపరచండి. తనకి స్తోత్రాలు. నీ కృపలో వర్ధిల్లే చేయండి. నీ చిత్తం నెరవేర్చండి. మీ చిత్తానుసారంగా నడిపించండి తండ్రి. ఆధ్యాత్మికంగా బలపరచండి, దీవించమని అడుగుతాం. తనకి స్తోత్రాలు చెల్లి నాయన. సమస్త విషయాల్లో సహాయం దయచేయండి. నీ గైడెన్స్ ఇచ్చి నడిపించమని అడుగుతున్నాను నాయన. కరోనాను విడిపించండి, మా దేశాన్ని బాగు చేయండి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి నాయన. సమస్తమును సమకూడి జరిగించమని అడుగుతున్నాను తండ్రి. కరోనాను విడిపించి నీ కార్యం జరిగించండి తండ్రి. నీ కృపలో వర్ధిల్లే చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ చిత్తం నెరవేర్చండి దేవా. మీ చిత్తానుసారంగా నడిపించండి. ఆధ్యాత్మికంగా ప్రతి బిడ్డని బలపరిచి దీవించి ఆస్వాదించమని, అందరి జీవితాల్లో నిజమైన సంతోషాన్ని, నిజమైనటువంటి స్వాతంత్రపు ఆనందాన్ని అనుగ్రహించి నడిపించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సమాధానం కూడి అన్న మనకును లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు, ఈ యొక్క యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకును ఆయన వచ్చి పర్యంతం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమును సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రభు అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.